ఆ వీడియోని అలాగే ఆ బస్సుని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 1-2 సార్లు అబ్జర్వ్ చేయండి ఏ మిస్టేక్ చేస్తున్నాడో ఆ డ్రైవర్. జడ్చర్లకు చెందిన ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన బస్సు మయూరి పార్క్ టర్నింగ్ దగ్గర ఎలా ర్యాష్ డ్రైవింగ్లో వస్తున్నారో చూడండి. 1-2 సార్లు వీడియోని మీరు పాస్ చేసుకొని అబ్జర్వ్ కూడా చేయండి. ఉన్న దగ్గర ఓవర్టేక్ చేయడం అనేది నిషిద్ధం. అందులోనూ టర్నింగు, మట్టి రోడ్డు, తర్వాత జాలీ హిల్స్, మయూరి పార్క్ మధ్యలో రోడ్డు మొత్తం కొట్టుకపోయి రోడ్డు పైన డేంజర్ జోన్ బోర్డులు పెట్టారు జాతీయ రహదారి అధికారులు, మహబూబ్నగర్ జిల్లా పోలీసులు. వాటినన్నిటినీ బేఖాతరు చేసుకుంటుండే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో తీయడం కోసం పోతే నాకు ఆ బస్సు దొరికింది. ఇప్పుడు మీరు కూడా కబ్జర్గా లాంగ్లో చూడండి, టర్నింగ్లో లారీకి ఇంచు గ్యాప్లో వస్తుంది ఆ బస్సు. టర్నింగ్లో ఇంచు గ్యాప్లో వస్తుంది ఆ బస్సు. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాడు చూడండి డ్రైవర్. ఒకవేళ ఆ టర్నింగ్లో కంట్రోల్ కాకుండా బస్సు ముందలు తీసుకొచ్చి ఈ పాడైపోయిన రోడ్లో గిట్లంగా పడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి జడ్చర్లలోని మయూరి పార్క్ దగ్గర నుండి జడ్చర్లకు వచ్చే దారిలో జాలీ హిల్స్ మధ్యలో గుట్టపై నుండి అట్లాగే మౌంట్ బాసిల్ స్కూల్ పక్కన ఉన్న గుట్ట దగ్గర నుండి మొత్తం వర్షం నీళ్లు కొట్టుకురావడంతో జాతీయ రహదారి అంచులు కొట్టుకెళ్ళాయి. ఈ అంచుల నుంచి మనము ద్విచక్ర వాహనదారులము, తర్వాత చిన్న చిన్న వెహికల్స్ పోతుంటాము. ఈ స్పెషల్లీ మౌంట్ బాసిల్ స్కూల్ కొత్త తండా వాసులు రాంగ్ రూట్లో మయూరి పార్క్ అవతల రాంగ్ రూట్లో వెళ్ళి రోడ్ క్రాస్ చేస్తుంటారు. ఈ సందర్భంగా వీడియో తీస్తామనుకుంటే నాకు అక్కడ టర్నింగ్లో బస్సు ర్యాష్ డ్రైవింగ్, జడ్చర్లకు చెందిన ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన బస్సు టర్నింగ్లో ఓవర్టేక్ రావడాన్ని గమనించాను. బస్సు ఆపే ప్రయత్నం చేశాను. డ్రైవర్ టైం అవుతుందని రయ్యని వెళ్ళిపోయాడు. అయితే దాని మీద పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది తర్వాత విషయం. అయితే మహబూబ్నగర్ నుండి జడ్చర్లకు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, మహబూబ్నగర్ నుండి జడ్చర్లకు వచ్చేవాళ్ళు మయూరి పార్క్ టర్నింగ్ దాటిన తర్వాత జాలీ హిల్స్ మౌంట్ బాసిల్ స్కూల్కి వెళ్ళే దారి వరకు రోడ్డు కింద సైడ్ నుంచి జాతీయ రహదారి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను, మొత్తం కొట్టుకుపోయింది. దగ్గర డాంబర్ రోడ్ కిందకు డాంబర్ రోడ్ కూడా 1 ఫీట్ దాకా, ఫీటున్నర దాకా బయటకు వచ్చేసేసింది. ఆ హెడ్జికెళ్ళి వాహనాలు, ద్విచక్ర వాహనాలు ఏమైనా వస్తే జారి కింద పడతారు, వాళ్లకు తెలుపుదామనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాను. అక్కడ మనకు డేంజర్ బెల్స్ కట్టారు. తర్వాత మట్టి చూసారా ఎంత కోసుకపోయింది చూసిండ్రు కదా, దగ్గర ఫీట్న్నర దాకా ఉంది. ఆ హెడ్జికి వచ్చేసేసి స్పీడ్గా ఇట్లా వచ్చి హెడ్జికి వస్తే దాని మీద బండిగా కడితే కష్టం. ఇక్కడ ద్విచక్ర వాహనదారులు కూడా త్రిబుల్ రైడింగ్ పోతుర్రు. వద్దురా బాబు నాయన కూడా ఇన్పించుకోకుండా అది త్రిబుల్ రైడింగ్ రాంగ్ రూట్. స్పెషల్లీ ఏంటంటే త్రిబుల్ రైడింగ్ రాంగ్ రూట్. అలా వెళ్ళినప్పుడు ఎదురుగా ఏదైనా వాహనం వస్తే వాళ్ళు అలా జారి కింద పడతారు, ఏదైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. అట్లాగే ఈ వీడియో కంటిన్యూగా చేసేస్తే వెనక మనకు బస్సు ఫాలోఅప్ చేస్తే బస్సు కూడా దొరికింది అన్నట్లు. అంటే ఆ టర్నింగ్లో వర్షం నీరుకి సంబంధించిన మోసు, మట్టి, ఇసుక మొత్తం కొట్టుకొచ్చేసి ఆడ ఇంకోటి కల్వర్టు కూడా ఉంది. ఎక్కడైతే బస్సు రాంగ్గా ఓవర్టేక్ చేసుకుంటున్నాడో ఈ మట్టి అంతా కొట్టుకుపోయి ఆ కల్వర్టు దగ్గర గడ్డలాగా జామ్ అయింది. బస్సులో ఫుల్గా అంటే కనీసం 50 మంది 55 మంది విద్యార్థులు ఉంటారు. ఒకవేళ డ్రైవర్ తప్పిదం వల్ల, నిర్లక్ష్యం వల్ల జరగకూడని ప్రమాదం జరిగితే జాతీయ రహదారి నియమాల ప్రకారం ఎక్కడైతే ఈ వైట్ లైన్ ఉంది కదండి, వైట్ లైన్ చూస్తారు కదా బస్ కింద, ఆ వైట్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ వైట్ లైన్ ఉన్న దగ్గర ఓవర్టేక్ చేయడం చట్టరీత్యా నేరం. జాతీయ రహదారి అధికారులు పదే చెప్తుంటారు. ఆ లైన్లు కంటిన్యూగా అలా ఉన్న దగ్గర జాతీయ రహదారులు కానీ ఏ రోడ్లో కానీ ఓవర్టేక్ చేయడం నేరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులు నడిపిస్తున్న డ్రైవర్లకు రోడ్డు సిగ్నల్ల పట్ల అవగాహన ఉందా లేదా అనేది మరి ఎవరు ప్రశ్నించాలి? విద్యార్థుల తల్లిదండ్రులు బస్ ఎక్కి పంపిస్తున్నారు, ఆ డ్రైవర్కు నియమాలు తెలుసా లేదా అది ఎవరు పరిశీలించాలి? విద్యార్థుల, పోలీసుల, లేదు అంటే స్కూల్ యాజమాన్యమా, ఆర్టీఏ అధికారుల అనేది మాత్రం ప్రభుత్వ అధికారులే తేల్చాల్సి ఉంది. రోడ్డు మీద పోతుంటే తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త కూడా తీసుకోకుండా డ్రైవర్లు ఇలా నిర్లక్ష్యంగా నడపడాన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఈ వార్త మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.